సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సరం ఉగాది క్రోధీనామ సంవత్సర పంచాంగ శ్రవణ సందర్భంగా ద్వాదశ రాశి ఫలితాల్లో 8వదైనటువంటి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పే ముందు వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు, వాటి ఆదాయ వ్యయాలు చూద్దాం. ఇక్కడ వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఇది ఈ నక్షత్రాలు అనేటివి వృశ్చిక రాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 14. ఇక రాజపూజ్యం 4, అవమానం 5. వ్యయం ఎక్కువ ఉంది, అలాగే అవమానం కూడా ఎక్కువగానే ఉంది. కొంత మిశ్రమ ఫలితాలు అయితే వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. మరి ఇక్కడ మనం చూసుకుంటే గురువు మే 1వ తారీఖు వరకు కూడా 7వ స్థానం నందు తామ్రమూర్తిగా ఉన్నాడు. శని 4వ స్థానం నందు సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు 5, 11 స్థానాలందు తామ్రమూర్తులుగా ఉన్నారు. ఇక్కడ శుభయోగ కారకుడు చూసుకుంటే గురువు 7వ స్థానంలోకి రావడం అనేది శుభయోగ కారకంగా చెప్పుకోవచ్చు. 6వ స్థానం నుంచి 7లోకి రావడం మే 1 తర్వాత అనుకూలమైన ఫలితాలను సూచిస్తున్నాయి. ఇక ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత వల్ల విద్యాభివృద్ధి బాగుంటుంది, సంతానానికి మంచి అనుకూలత, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే శని ప్రభావం వల్ల స్థిరాస్తుల కొనుగోలు, స్థిరాస్తుల పెరుగుదల అనేది జరుగుతుంది. కుటుంబంతో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే దగ్గరి బంధువులతో సానుకూలత అనేది కలుగుతుంది. రాహుకేతువుల వల్ల సంతానపరమైనటువంటి చికాకులు కొంత కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు డబ్బు చేతికి అందాల్సింది కొంత ఆలస్యం కావడం కూడా కొంత సూచిస్తుంది ఈ రాహుకేతువుల వల్ల. మరి వీటిని ఆధారంగా మనం చూసుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మానసిక అనుకూలత అయితే బాగుంటుంది. సమస్యలనున్నా కూడా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. అయితే తాత్కాలికంగా కొంత ఇబ్బందులున్నా అవి తాత్కాలికంగానే ఉంటాయి. ఏదైనా ఈ సంవత్సరం అంతా కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి నిర్ణయాన్ని కూడా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి కూడా మంచి అనుకూలత ఉంటుంది. గత కొంతకాలంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం, బృహస్పతి వ్యతిరేకత వల్ల గత సంవత్సర కాలంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ధనలాభాలు అయితే ఎక్కువగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువులతో, కుటుంబంలోని వ్యక్తులతో కుటుంబపరమైన విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఏదైనా సులభంగా పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. అలాగే మీ పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు, ఏదైనా ఉంటే అవి కూడా మీకు కోర్టు వ్యవహారాల్లో ఉంటే అవి కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక వాహన కొనుగోలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, స్థిరాస్తులు కానీ ఈ సంవత్సరం కట్టే అవకాశం లేదా కొనే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. గృహ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. ఏదైనా కూడా మంచి స్థిరత్వం అనేది ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఏదైనా కూడా సమాజంలో పేరు ప్రతిష్టలు విద్యార్థులు సాధించే అవకాశం ఈ సంవత్సరం మనకు సూచిస్తుంది. కొంత రుణ బాధ కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. 5వ స్థానంలో రాహు ఉండడం వల్ల సంతానపరమైనటువంటి సమస్యలు, సంతానానికి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులు స్నేహితులతో కానీ, చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ కొంత అప్రమత్తంగా ఉండని. మీ స్నేహితుల వల్ల కానీ వీటి వల్ల కానీ మీ విద్య కొంత వెనుకబాటుతనం అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా కూడా కుటుంబంతో కలిసి పనులు చేయడం అనేది కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పాటు కావడం అనేది మనం గమనించవచ్చు. ఇక 7వ బృహస్పతి వల్ల కూడా అన్యోన్యత, వివాహ ప్రయత్నాలు, వివాహం కాని వారు ఏమైనా అంటే వివాహ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా వివాహం అయ్యే అవకాశం ఈ సంవత్సరం మే తర్వాత మనకు కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి శీఘ్రంగా ఉపశమనం లభిస్తుంది. ఇక రుణబాధ కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం రుణబాధ నుంచి విముక్తి పొందే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక దీంతో పాటు ఉద్యోగం
చూసుకున్నట్టయితే వీరికి మంచి ఉద్యోగాభివృద్ధి ఈ సంవత్సరం కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, బదిలీలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విదేశాలలో ఉద్యోగం పొందాలి అనుకునే వారికి కూడా ప్రస్తుత కాలం మంచి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు వ్యాపార రంగంలోని వారు కూడా విశేషంగా రాణిస్తారు. వ్యాపారాభివృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. ఏదైనా కూడా సమస్యల నుంచి బయటపడి మంచి అద్భుతమైన విజయాలు, మంచి దారిలో పడడం అనేది మనకి ఈ రాశి వారికి సూచిస్తుంది. అలాగే వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి పాడి పంటలు దక్కుతాయి. అలాగే ఈ సంవత్సరం వ్యవసాయాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. అలాగే చేతి వృత్తుల వారికి కూడా అనుకూలమైన వాతావరణం, అభివృద్ధి ఉంటాయి. రవాణా రంగాల వారికి అద్భుతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. రవాణా రంగంలో కొత్త మార్పులు తీసుకొచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఇంచుమించుగా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఐశ్వర్య, ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో మూలా నక్షత్రం వారికి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వృశ్చిక రాశి వారికి అడ్డంకులన్నీ తొలగిపోయి అనుకూలత కలుగుతుంది. ఇందులో ముఖ్యంగా వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం వారు ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు. ఇక దాంతోపాటు అనురాధ నక్షత్రం వారు గృహయోగము, కళ్యాణ యోగం కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా కార్యసిద్ధి కలిగే అవకాశం అధికంగా సూచిస్తుంది. అన్ని చోట్ల విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. వీళ్ళ అదృష్ట సంఖ్య 6. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఇక దాంతోపాటు మహాపాష్పత అభిషేకం చేసుకుంటే సర్వకామ్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క 2024 క్రోధీనామ సంవత్సర ఫలితాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.